హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. మనకి పుష్ప 2 ట్రైలర్ వచ్చేసి గ్రాండ్గా పాట్నాలో గాంధీ మైదాన్లో అసలు ఓ రేంజ్ క్రేజ్, ఓ రేంజ్ పబ్లిక్తో అయితే ట్రైలర్ని అయితే లాంచ్ అయితే చేసే ట్రైలర్కి సంబంధించిన రియాక్షన్ వీడియో ఆల్రెడీ నేనైతే చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూసేయండి, మన ఛానల్లో అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియోలో పుష్ప 2 ట్రైలర్ ఎలా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ మీద ఉంటాయి సినిమా మీద, అండ్ అలాగే మనం వచ్చేసి ట్రైలర్ రివ్యూ అయితే కంప్లీట్గా అయితే చూద్దాం. సో పుష్ప 2 డిసెంబర్కి రావడం, అలాగే ఈ పుష్ప 2 వల్లనే ఒక సినిమా అయితే మన జనవరికి షిఫ్ట్ అయింది దేనికో అదైతే నేను క్లియర్గా అయితే చెప్తానన్నమాట. ట్రైలర్ చూసిన తర్వాత అన్నీ నాకైతే క్లియర్గా అయితే అర్థమైతే అయింది. సో దాని గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు జై అల్లు అర్జున్ అని చెప్పేసి అందరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ పుష్ప 2 గురించి కానీ చూసినట్లయితే పుష్ప 2 ద రూల్ అన్నమాట. సో పేరులోనైతే ఉంది, పుష్ప 2లో పుష్ప యొక్క రూల్ని మనం అయితే చూడబోతున్నాం, పుష్ప సామ్రాజ్యాన్ని అయితే చూడబోతున్నాం అనమాట. సో పుష్ప 1లో లేని క్యారెక్టర్స్ కూడా కొన్ని దీంట్లో అయితే ఉన్నాయి. జగపతి బాబు గారు కూడా అయితే ఉన్నారు అన్నమాట. సో మనకి పుష్ప 2 అనేది వేరే లెవెల్లో మనకి పుష్పకి ఫహద్ ఫజల్కి ఇద్దరికి అయితే ఫైట్స్ అయితే ఉండబోతున్నాయి. షికావత్ ఫహద్ ఫజల్ అంటే షికావత్ సార్. సో వీళ్ళిద్దరికి భయంకరమైన ఫైట్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట. సో పుష్ప వచ్చేసి మనకు పుష్ప 1లో చేసిన చిన్న చిన్న స్మగ్లింగ్స్ కావు, ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ స్మగ్లింగ్స్ అయితే చేస్తున్నాడు. ట్రైలర్లో చూస్తే ఓయమ్మ ఎన్ని ఎర్ర చందనాన్ని అయితే దొంగలిస్తున్నాడు. సో చాలామంది గాడిదల మీద కూడా అయితే తీసుకెళ్తున్నాడు. సో ఎక్కడెక్కడో దాచిపెట్టి ఏదేదో చేస్తున్నాడు అనమాట. కోట్ల డబ్బులు కూడా అయితే సంపాదించేశాడు. సో విజువల్గా కానీ చూసినట్లయితే పుష్ప 2లో సో లుక్స్ కానీ చూసినట్లయితే జాతర లుక్ అయితే ఎక్సలెంట్ అయితే ఉంది. ఇంకో లుక్ ఏదైతే ఉందో మెడలో వచ్చేసి మనకి పుర్రెలు వేసుకొని ఉన్నారు, ఆ లుక్ కావచ్చు. అలాగే నార్మల్గా కూడా పుష్ప అని వచ్చేసి మనకు పుష్ప 1 కంటేను పుష్ప 2లో వైల్డ్గా చూపించారు, హెయిర్కి కలర్ కూడా అయితే వేశారనమాట. సో ఈ మూడే కాకుండా పుష్ప వచ్చేసి సముద్రం మీద ఫైట్ అయితే చేస్తున్నాడు. అలాగే లారీ ఫైట్ సీన్ అయితే ఒకటైతే ఉంటుంది చేజింగ్ది. సో మనకి విలన్స్కి ఈయనకి మధ్య వచ్చే వార్నింగ్స్ కావచ్చు. అలాగే మనకి పుష్ప 2లో ఎవరు అయితే చనిపోతున్నారు అనమాట. సో ఎమోషనల్లీ కూడా కనెక్ట్ అయితే చేస్తున్నారు. రష్మికకి పుష్పకి వీళ్ళిద్దరికి మధ్యలో మనకి రొమాన్స్ కూడా అయితే చూపిస్తున్నారు అనమాట. వైఫ్ని ఎలా చూసుకోవాలో పుష్ప చూపిస్తాడు అనేసి ప్రపంచానికి. సో ఆ డైలాగ్ కూడా అయితే పెట్టారన్నమాట. అండ్ అలాగే మనకు వచ్చేసి పుష్ప మూవీలో మొత్తంగా అయితే విజువల్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు పుష్ప 2 ట్రైలర్ మొత్తంగా గమనిస్తే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి సీన్ వచ్చేసి థియేటర్లో పడినప్పుడు ఖచ్చితంగా ఫ్యాన్స్ కావచ్చు, థియేటర్ ఆడియన్స్ కావచ్చు, అందరూ ఎక్సైట్ అవుతారు. సో అక్కడ మనకి మాస్ స్వాగ్తో, ఓ ఊపుతో, ఓ రేంజ్తో ఆ సీన్స్ అన్నీ అయితే పండిపోతాయి అన్నమాట. సో ఆల్రెడీ ఏ బ్లాక్ బస్టర్ అని అయితే అనిపిస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత. సో ఇలాంటి గ్రాండ్ ట్రైలర్ అలాగే గ్రాండ్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఏ సినిమా అయినా పక్కకైతే వెళ్ళాల్సిందే అన్నమాట. సో రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే అవ్వడం అంత మంచిది కూడా కాదు ఇండస్ట్రీకి. సో మనకి గేమ్ చేంజర్ రామ్ చరణ్ మూవీ సంక్రాంతికి అయితే వెళ్ళడం అయితే మంచిది అయితే జరిగిందనమాట. సో మనకి ఎంత గ్రాండ్గా రిలీజ్ అవుతుంది మూవీ, ఎంత గ్రాండ్గా ట్రైలర్ ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా ఈ మూవీ వచ్చేసి 10 డేస్తో దీని హవా అయితే ఆగదన్నమాట. మనకి ఖచ్చితంగా ఒక 30 రోజులు, ఒక నెల రోజులు కూడా అయితే ఆడుతూనే ఉంటుంది. సో అసలు బీహార్లో ఆ క్రేజ్ చూస్తేనే అర్థమైతే అవుతుంది అనమాట. అలాగే మనకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే వస్తున్నాయి, లైక్స్ కూడా ఎక్కువగా అయితే వస్తున్నాయి. ఈ రికార్డులకు సంబంధించిన అన్నీ కూడా నేనైతే రేపైతే వీడియో అయితే చేస్తాను. ఓవరాల్గా రివ్యూ చెప్పాలంటే పుష్ప 2 ట్రైలర్ వచ్చేసి గ్రాండ్గా ఉంది, విజువల్గా ఉంది, మాస్ ఫీస్ట్గా అయితే ఉంది, ప్రతి సీన్ గూస్ బంప్స్ తెచ్చేటట్టు అయితే ఉందన్నమాట. సో ఎక్సలెంట్గా అయితే ట్రైలర్ అయితే ఉంది. ట్రైలర్ కట్ కూడా ఎక్సలెంట్గా చేశారు. బీజిఎం కూడా సూపర్ అయితే ఉంది. సుకుమార్ మార్క్ డైరెక్షన్ అయితే ఉంది. అలాగే సుకుమార్ మార్క్ డైలాగ్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. ఫహద్ ఫాజిల్, అలాగే మనకి అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ కావచ్చు, జగపతి బాబు కావచ్చు, మంగళం సీను కావచ్చు, ఇంకా చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళందరిని అయితే ఎక్సలెంట్గా అయితే చూపించారనమాట. సో బ్లాక్ బస్టర్ మూవీ అయితే డిసెంబర్ 5th అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. సో ఆల్ ద బెస్ట్ పుష్పరాజ్ అని అయితే చెప్దాం. అలాగే కామెంట్ సెక్షన్లో ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.